హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని బాగున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇవాళ నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. సో కొబ్బరి పచ్చడికి తగినంత నూనె వేసేసుకున్నాను. ఇప్పుడు పోపు దినుసులు వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, నువ్వులు, ధనియాలు, ఇంకా మెంతులు లాంటివి వేయట్లేదు. వెల్లుల్లిపాయలు వేయను, అలాంటివి ఏమీ వేయను. ఇవాళ కార్తీక సోమవారం కాబట్టి కంపల్సరీ మంచిగా శివుడికి చేసుకోవాలి కాబట్టి, ఉపవాసం ఉన్నాం కాబట్టి నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. సో ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, నువ్వులు, ధనియాలు. నువ్వులు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ధనియాలు కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇవి ఒక్కసారి వేగిపోతూ ఉండాలి. నేను కొబ్బరి తరిగి పెట్టేసుకున్నాను. ఒక ఫుల్ కొబ్బరి, చిన్న కొబ్బరి మనకి వస్తుంది కదా, 2 చెక్కలు వస్తాయి. ఆ 2 చెక్కలు నేను తరిగి పెట్టేసుకున్నాను. ఇవి మాత్రం పోపు బాగా వేగిపోవాలి, మంచి వాసన వస్తుంది. ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాం. వేసేసుకుని బాగా వేయించాలి. ఇది ఎంత బాగా వేగితే అంత మనకి ఆ పచ్చడికి టేస్ట్ వస్తుంది. దయచేసి దించేసేయకండి. బాగా దోరగా వేగాకనే మీరు మిగతా ప్రొసీజర్ మొదలు పెట్టండి. ఇప్పుడు వేగిపోయాయి కదండి, బాగా దోరగా వేగిపోయింది. ఇప్పుడు ఇంగు వేసుకుందాం. ఇంగు బాగానే పడుతుంది, పచ్చడి కదా, అందుకని బాగానే పడుతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు అనేవి నేను తగ్గించాను. ఒక 4 పచ్చిమిరపకాయలు పెద్దవి తీసుకుని తుంచి వేసేస్తున్నాను. వీటిని ఇలాగా ఒకసారి వేయించేసుకోవాలి. ఇంగు మాత్రం మంచిగా పోపు పెట్టుకోండి. నేను ఎక్కువ వేసాను చూసారు కదా, అలాగే ఎక్కువ వేసుకోండి. ఎండుమిరపకాయలు బాగా వేగిపోయాయి, పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేగిపోతాయి. మరీ ఫుల్గా వేగాలని అలా ఏం లేదు, ఇలా కొంచెం 2 నిమిషాలు వేగిపోతే చాలు. ఇప్పుడు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసేస్తాను. ఇప్పుడు హైలో పెట్టేసుకోవచ్చండి. ఇంకొంచెం ఇంగు వేస్తాను, మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చడి, చాలా చాలా బాగుంటుంది. సో ఇదంతా బాగా వేగిపోయి నేను ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తాను. నేను చింతపండు వేయట్లేదు, నిమ్మకాయ పిండుతున్నాను. సో నేను గ్రైండ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇవి వేగిపోయాయి కదా, మనకి పచ్చిమిరపకాయలు కానీ అన్ని వేగిపోయాయి, ఎండుమిరపకాయలు కానీ అన్ని వేగిపోయాయి కదా. సో ఈ వేడిలో ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కొబ్బరి ముక్కలు ఏవైతే నేను చేసి పెట్టుకున్నానో అవి వేసేస్తాను. అంతేనండి. ఇప్పుడు నేను దీన్ని బంద్ చేసేసాను. బంద్ చేసేసాక నేను గ్రైండ్ చేసేటప్పుడు చూపిస్తాను ఏమేమి వేస్తాను గ్రైండ్ చేసేటప్పుడు. సో పోపు మిక్సీలో వేసేసుకున్నానండి. ఇందాక మీకు చూపించిన పోపు అంతా మిక్సీలో వేసేసుకున్నాను. కొంచెం బాండీలో ఉంచేస్తాను. సో గ్రైండ్ అయ్యాక కోర్స్గా చేసుకోవాలి. ఇది పేస్ట్గా కాకుండా కోర్స్గా చేసుకోవాలి. సో కోర్స్గా చేసుకోవాలి కాబట్టి బాగుంటుంది అన్నంలోకి. సో కొంచెం పోపు మాత్రం అలా ఉంచేసుకున్నాను. ఇది మాత్రం గ్రైండ్ చేసేస్తాను. ఇప్పుడు కొంచెం కారం వేస్తాను, అలాగే కొంచెం పంచదార వేస్తాను, అలాగే దీనికి సరిపడా ఉప్పు వేసేస్తాను, అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి గ్రైండ్ చేసేస్తాను. తర్వాత లాస్ట్లో అయిపోయాక నిమ్మకాయ పిండుకుందాం అండి. ఆ బాండిలో నేను ఏదైతే పోపు పెట్టుకున్నానో ఆ పోపులో వేసేసాను. చూసారు కదా ఎంత బాగా కోర్సుగా అయిందో, మనకు కావాల్సిన తీరులో అయిపోయింది. ఇప్పుడు మనం పైనుంచి కొత్తిమీర జల్లేసుకుందాం. చాలా బాగుంటుంది కొత్తిమీర జల్లుకుంటే. అలాగే మనం అనుకున్నట్టు నిమ్మకాయ పిండేద్దాం. నేను ఒక పెద్ద నిమ్మకాయ చెక్క తీసుకున్నాను. ఈ పులుపు సరిపోతుందండి. అలాగే కొంచెం పచ్చళ్ళు నలగడానికి నాకు 1/2 గ్లాస్ వాటర్ పట్టింది. సో 1/2 గ్లాస్ వేసుకున్నాను. లేత కొబ్బరికాయ అయితే పట్టదు, కొంచెం ముద్ర కొబ్బరికాయ కాబట్టి నాకు 1/2 గ్లాస్ పట్టింది. అదే చింతపండు రసం వేస్తే అవసరమే లేదు, మనం చింతపండు రసం వేయలేదు కాబట్టి నాకు 1/2 గ్లాస్ పట్టింది. అంతేనండి, అయిపోయింది. పచ్చడి మాత్రం సూపర్ ఉంటుంది. కార్తీక సోమవారం నాడు ఇలా ఉపవాసం ఉన్నప్పుడు ఈ పచ్చడి చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇంత టేస్టీ అయిన పచ్చడి అసలు వదులుకోవద్దు. బాయ్ అండి.